నమస్తే. కోటేశ్వర్ గారు, ఈ విషయం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు దగ్గర నుంచి చివరికి మీ అయ్యా జాగిరా దాకా సాగిందండి. చివరికి నిన్న మీరు ఇదే మన డిబేట్లో మధ్యాహ్నం సాయంత్రం డిబేట్లో కూడా ఓకే, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ప్రజా సమస్యల మీద పోరాడవచ్చు, ఆయనకు హక్కు ఉంది, ఎవరైనా ఉంది ప్రజాస్వామ్యంలో అంటూనే నిన్న మీరు ఒక సందర్భంగా మీ అయ్యా జాగిరా అనే పదాలంతా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది, అది కరెక్ట్ కాదు కదా అన్నారు. చివరికి ఆ పదమే ఇప్పుడు హైలైట్ అయిపోయి అన్ని పార్టీలు, తెలంగాణలో అన్ని పార్టీలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేలెత్తి చూపిస్తూ ఉన్నాయి. మీ అయ్యా జాగిరా అనే పదం వచ్చేసప్పటికి చివరికి దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ దానికి వివరణ ఇచ్చుకునేంత పరిస్థితి తీసుకొచ్చారు. అవును, నేను మాట్లాడింది తెలంగాణ రావడానికి వీల్లేదు అని కొంతమంది నాయకులు మాట్లాడారు, వాళ్ళ ఉద్దేశించి మాట్లాడాను, కానీ వాస్తవంగా తెలంగాణ పుత్రుల వాళ్ళ జాగిరే అంటూ కూడా చివరికి దాన్ని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఓవరాల్గా ఇలా జరిగింది సార్. మొత్తం ఎపిసోడ్ మీద ఏమంటారు? తెలంగాణ మీ అయ్యా జాగీరా అనేటువంటి పదజాలం సహజంగానే తెలంగాణ పౌరుల్ని లేదా తెలంగాణ పార్టీలని రెచ్చగొట్టింది. నేను నిన్నే చెప్పాను, అలాంటి పదాలు ఇంకా వేరే ప్రత్యామ్నాయ పదాలు ఉన్నాయి. మనకి అనేక ఉదంతాలు ఉన్నాయి. బాబు మీ నాన్న ఉన్నాడా అని అడగటం వేరు, నీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడగటం వేరు. అందుకని పవన్ కళ్యాణ్ గారు మరి అంత ఉద్రేకంతో ఎందుకు కొంతమంది ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. నేను మళ్ళీ అదే చెప్తాను. ఇక్కడ సమస్య, ఇప్పుడు తెలంగాణలో కూడా జనసేన పార్టీ తన కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ఏ పార్టీకి ఎవరికి ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా ఏం చెప్పారు, నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, రాష్ట్రాన్ని విభజించినటువంటి తీరుకు వ్యతిరేకం అని చెప్పారు. ఏమిటి ఆ తీరు, ఎట్లా ఉండాలని కోరుకున్నారు? ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలని కోరుకున్నారు ఆయన చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించినటువంటి వాళ్ళలో ఆనాడు ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ రెండూ కలిసి విభజనకి దోహదం చేశాయి. ఒకళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తాము అంటే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ బీజేపీ ఫోల్డ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకని రేపు జనసేన కార్యకర్తలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడిపేటప్పుడు, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు మీ నాయకుడు, మీ పార్టీ ఏ విధంగా విభజించాలని కోరుకున్నది అది చెప్పండి అంటే మరి ఏం చెప్తారనేటువంటి ప్రశ్న. ఇప్పుడు లక్ష్మి గారైనా చెప్పొచ్చు, ఎట్లా విభజించాలని కోరుకున్నారు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం అడుగుతుంది, అడగటం తప్పేం కాదు, ప్రశ్నించాలి, ప్రతిదీ ప్రశ్నించాలని కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఆ ప్రశ్న తనకు కూడా వస్తుంది. రెండోది, నేను నిన్న కూడా చెప్పాను, ఈ రాష్ట్ర విభజన తరువాత 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆస్తుల పంపకంలో ఇంతవరకు ఎటువంటి నిర్ణయం జరగలేదు. ఎవరు తేల్చాలి? రాష్ట్రాన్ని ఎవరైతే విభజించారో, కేంద్ర ప్రభుత్వం విభజించింది, ఆ కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. 12 సంవత్సరాలు అయినా కానీ ఎందుకని ఆస్తుల విభజన చేయలేదు? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేదు? ఆస్తుల విభజన గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అందుకని ఏ విధంగా అసలు రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలని కోరుకున్నారు అంటే మళ్ళీ బేసిక్ మొదటి 12 ఏళ్ల క్రితానికి వెళ్తుంది. నేను 11 రోజుల పాటు నాకు విభజించిన తీరుకు నాకు నచ్చక నేను అన్నపానాలు మానేశానని చెప్పారు. మంచిదే, దాన్ని ఏం కాదంటలేదు. ఎందుకు, ఎట్లా విభజించాలని ఇప్పుడైనా చెప్పండి. మీరు అనుకున్నది ఏంటి? ఎట్లా విభజించాలని మీరు అనుకున్నారు? మీ వాంఛలకు అనుగుణంగా ఎట్లా విభజన జరిగింది అనేటువంటి దాన్ని చెప్పాలి, జనానికి చెప్పాలి. అటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాలి, ఇటు తెలంగాణలో కూడా మేము పోటీ చేస్తాము, మా కార్యకలాపాలు చేస్తాము, మేము ఇక్కడ కూడా అధికారానికి వచ్చేందుకు మేము ప్రయత్నిస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూడా చెప్పాలి. అలా అది చెప్పకుండా నా మాటలను వక్రీకరించారు. ఓకే, కొంతమంది వక్రీకరించారు కాదంటలా. చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి, ఎట్లా విభజించాలని మీరు కోరుకున్నారు?
దానికి కారకులు ఎవరు? ఆ కారకులను ఇప్పుడు మీరేం ప్రశ్నిస్తారు, ఏమి నిలదీస్తారు? రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆస్తుల వివాదం, వేల కోట్ల ఆస్తుల వివాదం ఉన్నాయి కదా, ఎవరికి కాకుండా ఎందుకని కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తా ఉంది? అడగాలి కదా. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి ఆస్తుల విధానంలో అన్యాయం జరిగింది అని మరి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, ఆ అన్యాయాన్ని తీర్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. ఎందుకని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు? ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. రెండోది, మీ అయ్యా జాగీరా అని ఆ పదజాలం అవసరం లేదు. నేను నిన్ననే చెప్పాను. మళ్ళా ఇంకా అనేకమైనటువంటి సానుకూలమైనటువంటి పదజాలు ఉన్నాయి. ఆ విధంగా రెచ్చగొట్టేటువంటి వైఖరితోటి ఇంకొక అంశం, 12 సంవత్సరాల తర్వాత నవనిర్మాణం పేరుతోటి మీరు ఇక్కడ సభ పెడితే 12 సంవత్సరాల దాకా నవనిర్మాణ అవసరాన్ని జనసేన గుర్తించలేదు. ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త నూతన నిర్మాణం చేయాలనేటువంటి అంశం వాళ్ళకి తగ్గలేదా? 12 సంవత్సరాల తర్వాత ఎందుకు తగ్గింది అనేటువంటి ప్రశ్నలకు కూడా. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వాటన్నింటికి అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. వాటన్నింటికి సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ బాధ్యత కలిగినటువంటి రాజకీయ కోటేశ్వర పార్టీ. గారు ఏమన్నారంటే నవనిర్మాణం సంబంధించిన విషయంలో ఆంధ్ర జనసేన